హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఫ్రెండ్స్, మన ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ప్రతి ఒక్కరికి నమస్కారం. సాధారణంగా ప్రతి ఒక్కరూ వచ్చేసి మన ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఎవరెవరైతే తీసుకున్నారో అందులో వచ్చేసి పిన్ సిస్టమ్ అండ్ పిన్ సిస్టమ్ ఐడి యాక్టివేషన్ కోసం చాలామంది పిన్ సిస్టమ్ అండ్ ఫండ్ సిస్టమ్ అనేది చూస్ చేసుకుంటారు. ఎక్కువగా ఉండేది కూడా పిన్ సిస్టమ్ అండ్ ఫండ్ సిస్టమే. మనము దీని గురించి బ్రీఫ్గా అనేది తెలుసుకుందాం. పిన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని. పిన్ సిస్టము, ఫండ్ సిస్టంలో పిన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, పిన్ సిస్టమ్ అంటే ఒక ఐడి యాక్టివేషన్ కోసం మన పిన్ సిస్టము మనం ఎంతైతే అక్కడ ప్రోడక్ట్కి జాయినింగ్ ప్రోడక్ట్ ఎంత పెట్టామో అక్కడ ప్రోడక్ట్కి ఎంత ఉందో వాల్యూ అంతా అక్కడ పిన్ సిస్టమ్కి అక్కడ మనం అమౌంట్ అనేది సెట్ చేసి ఉంటాము. ఆ సెట్ చేసినప్పుడు ఆ అమౌంట్కి ఆ వాల్యూకి ఆ అమౌంట్కి తగ్గది మనం అక్కడ ఇప్పుడు 1000 రూపీస్ అనేది పెట్టామనుకోండి, అక్కడ 1000 రూపీస్ అనేది పిన్ సిస్టమ్కి ఉంటుంది. ఆ 1000 రూపీస్ మీద క్లిక్ చేసి మనం ఐడి అనేది యాక్టివేట్ చేసుకుంటాం పిన్ సిస్టమ్. ఫండ్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఫండ్ సిస్టమ్ అంటే వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు వచ్చేసి సాధారణంగా 1000 రూపీస్ అనేది వాళ్ళది ఫండ్ జాయినింగ్ ప్రోడక్ట్ యాక్టివేషన్ ప్రాసెస్ అనుకోండి. అప్పుడు వచ్చేసి అడ్మిన్ వాళ్ళకి యూజర్కి 1000 రూపీస్ అనేది మనం యూజర్కి పంపిస్తే అప్పుడు వచ్చేసి అడ్మిన్ ఆ ఫండ్ సిస్టంలో 1000 రూపీస్ ద్వారా ఐడి అనేది యాక్టివేట్ అనేది చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి పిన్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది సెట్ చేస్తారు, పిన్ అనేది సెట్ చేస్తారు. కానీ నేను చెప్పడంలో ఏంటి అంటే, పిన్ సిస్టమ్ వచ్చేసి చాలా యూజ్ఫుల్. ఎక్కువ బెనిఫిట్స్ అయితే పిన్ సిస్టమ్కే ఉంటాయి. పిన్ సిస్టంలో చాలా మంచి ఇది ఉంటుంది. ఎందుకంటే పిన్ సిస్టంలో వచ్చేసి ఇప్పుడు మనము ఐడిలో ఎన్ని పిన్స్ యూజ్ చేసాము, అవైలబుల్ పిన్స్ ఎన్ని, టోటల్గా మనం యూజ్ చేసిన పిన్స్ ఎన్ని, ఇంకా ఎన్ని పిన్స్ అనేది ఉన్నాయి, టోటల్ అక్కడ మనకి షో చేస్తుంది పిన్ సిస్టంలో. ఫండ్ సిస్టంలో అయితే ఓన్లీ మనం ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసాము, ఎన్ని ఐడీస్ అనేది యాక్టివేషన్ అయ్యాయి, ఇది మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు. అవైలబుల్ పిన్స్, యూజ్డ్ పిన్స్, టోటల్ పిన్స్, ఇంకా ఇలా పిన్ సిస్టంలో ఉంటుంది. నేను చెప్పడంలో ఏంటి అంటే, ఇప్పుడు వచ్చేసి మీరు పిన్ సిస్టమ్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే ఫండ్ సిస్టమ్ పెట్టుకోవడం మంచిది, తక్కువ ప్రోడక్ట్స్ ఉంటే పిన్ సిస్టమ్ పెట్టుకోవడం మంచిది. అవును, ఎలా అంటారా, ఇప్పుడు వచ్చేసి 50 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి అనుకోండి. 50 ఇప్పుడు వచ్చేసి 10x50 ఇలా ఉంటుంది కదా. 10x1000, 10 ప్రోడక్ట్స్ కన్నా ఎక్కువ మీ కంపెనీలో ఉంది. అలాంటి వాళ్ళు ఫండ్ సిస్టమ్ పెట్టుకున్నారు, 10x1000 ఇలా లెక్కేసుకుంటారు. నేను చెప్పడం ఏంటి అంటే, 50 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళు బీవీలు పీవీలు పెట్టుకుంటే మంచిది. దానికన్నా తక్కువ, 10 కంటే తక్కువ ఇది ఉన్న వాళ్ళు పిన్ సిస్టమ్ పెట్టుకుంటే మంచిది. మీకు వచ్చేసి ఈ బీవీలు పీవీలు అర్థం ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చేసి బీవీలు అంటే ఏంటి, పీవీలు అంటే ఏంటి అని అర్థం కాని వాళ్ళు వచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి క్లియర్గా అనేది తెలుసుకోండి. అలాగే మీకు ఎవరికైనా సరే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కంపెనీ మీరు పెట్టాలనుకుంటే, మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ కావాలి, మీ ఓన్ బిజినెస్కి మీకు ఈ సర్వీస్ అనేది కావాలి అనుకుంటుంటే, వాళ్ళు వచ్చేసి మా దగ్గర మేము సాఫ్ట్వేర్ అనేది మంచి రీజనబుల్ ప్రైజెస్తో అనేది చేయిస్తున్నాము. మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్కి మీకు మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ అనేది చేయిస్తాం. ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.